ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, అలాగే మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేస్తున్నారు. ఇంకా ప్రధానంగా ఈ వీడియోల్ని మీ సర్కిల్స్ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నారు. అంటే ఈ ప్రోగ్రామ్స్లో మీరు బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీ ఈ ఉత్సాహం చూసి నా బాధ్యత మరింత పెరిగినట్టుగా నేను అనుకుంటున్నాను. ఇక ఫుడ్ ఫార్మసీ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనం ఇంట్లో వాడుకునే వస్తువుల్లో దాగున్న ఔషధ తత్వాలు, ఔషధ రహస్యాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎంతో అద్భుతమైనటువంటి ఒక వంటింటి దినుసు గురించి. ఇదే పసుపు. పసుపు అంటం కంటే కూడా బంగారం అనొచ్చు. నిజంగా బంగారానికి కూడా ఇన్ని ఆరోగ్యకరమైనటువంటి ఉపయోగాలు ఉండవు, కానీ పసుపుకు ఉంటాయి. అసలు పసుపు మనకు ఉండటం అనేది మనం చేసుకున్నటువంటి పుణ్యం అని చెప్పొచ్చు. మన భారతీయ సంస్కృతిలో శుభప్రదంగా భావించే వాటిలో అతి ముఖ్యమైనది ఏమిటంటే పసుపే. మంగళకరంగా దీన్ని భావిస్తాం. కాబట్టి పసుపుకి ఇంత పవిత్రత ఉంది, అలాగే ఇన్ని ఔషధ తత్వాలు ఉన్నాయి. దీన్ని ఆహారంలో కూడా వాడతాం. కమ్మటి రుచి కోసం, కమ్మటి రంగు కోసం, అన్నిటికి మించి ఒక రకమైన కమ్మటి వాసన కోసం ఈ పసుపుని వాడతాం. పూర్వకాలం నుంచి మనం వాడుతూనే ఉన్నాం. కొత్తగా ఈరోజు ఏదో కొత్తగా పరిచయం చేసేటటువంటి పదార్థం కాదు. అయితే మనకి తెలిసినటువంటి ఈ పసుపులో మనకి తెలియని ఎన్నో అద్భుతమైన ఔషధ రహస్యాలు దాగున్నాయి. వాటిని మనం ఈ కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం. పసుపుని సంస్కృతంలో హరిద్ర అంటారు. అలాగే హిందీలో మీకు తెలుసు హెల్దీ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఇంగ్లీష్లో టర్మరిక్ అంటారు. అయితే లాటిన్లో మాత్రం కుర్కుమా లాంగా అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే లాంగ్గా ఉండేది అని అర్థం. దాదాపు మన దేశం మొత్తం కూడా దీన్ని వాడేటువంటి ఆచారం ఉంది. ముఖ్యంగా కొత్తగా పుట్టినటువంటి ఆడపిల్లలకి అవాంఛిత రోమాలు ఉంటాయి కదా, వాటిని తగ్గించడం కోసం ఒంటిపైన ఈ పసుపు రాసి స్నానం చేయించడం అనేది అన్ని సంస్కృతుల్లో కూడా ఒక ఆచారం కింద ఉంది. ఇది అందరికీ తెలిసిందే. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. మన దేశంలో కొండజాతి బాలింతలు, వాళ్ళకి ఏ రోగం రాకుండా ఉంటుంది అన్నటువంటి విశ్వాసంతో శరీరానికి పూర్తిగా పసుపు రాసుకుంటారు. పసుపు రాసుకొని పనిలోకి వెళ్తారు. వాళ్ళ విశ్వాసానికి తగ్గట్టుగా వాళ్ళకి ఎలాంటి వ్యాధులు రావు పసుపు రాసుకున్నప్పుడు. ఇది చాలామంది అనుభవపూర్వకంగా గ్రహించినటువంటి విషయం. అసలు పూర్వకాలం నుంచి కూడా ప్రతి ఇంటి గడపకి కూడా పసుపు రాయటం అనేది మనకు ఆచారం. ఎందుకు రాస్తారు అంటే ఇలా పసుపుకి ఈ గడపకి పసుపు రాయటం వల్ల క్రిములు, కీటకాలు ఇలాంటివి ఇళ్లలోకి ప్రవేశించవు అన్నటువంటి అభిప్రాయంతో ఇలాగ పసుపుకి ఈ గడపకి పసుపు రాసుకుంటూ ఉంటారు. అయితే దీంట్లో వైజ్ఞానిక సత్యం కూడా ఉంది. అదేమిటంటే ఇది యాంటీ ఇన్ఫెక్టివ్గా పనిచేస్తుందని. అలాగే ఇంకొక విషయం, ఇళ్లలో కానీ బావులు ఇలాంటి వాటిలో కానీ తేమగా ఉంటుంది కదా, అలాంటి తేమ ప్రదేశాల్లో చాలామంది స్త్రీలు పనిచేస్తూ ఉంటారు. కొంతమంది మడి తోటి పనులు చేసుకుంటూ ఉంటారు. అంటే ఒళ్ళంతా నీళ్లు పోసుకొని పని చేసుకుంటూ ఉంటారు. అలా తేమగా ఉన్న ఈ వంటగదులలో చాలామందికి కిందంతా కూడా తేమగా ఉండటం అనేది మన భారతీయులలో కామన్గా కనిపించే సీన్. ఇలాంటప్పుడు ఆ పాదాలకి క్రిములు సోకి ఆ ఎథ్రైటిస్ ఫుట్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇలా రాకుండా మన భారతీయులు ఆచరించే ఒక ఆచారం ఏంటంటే పాదాలకి పసుపు రాసుకోవటం. దీంతో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అసలు పసుపులో కేవలం అంటే ఏదో ఔషధ తత్వాలనే కాదు, పోషక తత్వాలు కూడా ఉన్నాయి. 100 గ్రాముల పసుపుని కనుక తీసుకుంటే ఒక 68 గ్రామ్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. అలాగే ప్రోటీన్ కూడా ఉంటుంది, 6 గ్రాములు ఉంటుంది. అలాగే ఫ్యాట్స్ కూడా ఉంటాయి, 5 గ్రాములు. అంటే కేవలం వర్ణకారక పదార్థమే కాదు, ఈ పోషక తత్వాలు కూడా పసుపులో ఉంటాయి. అన్నిటికీ మించి కాల్షియం కూడా ఉంటుంది, అది ప్రత్యేకత. అంటే 100 గ్రాముల పసుపులో 150 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది. ఫాస్ఫరస్ ఉంటుంది, ఇది కాల్షియం అబ్జార్ప్షన్కి సహాయపడుతుంది. అలాగే ఐరన్ ఉంటుంది, అది ఇంకా ముఖ్యమైనటువంటి విషయం. 100 గ్రాముల పసుపులో 22 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అలాగే వైటమిన్ ఏ ఉంటుంది, ఇంకా వైటమిన్ బి ఉంటుంది. ఇలాగా అనేక రకాల పోషక తత్వాలు ఉంటాయి. పసుపు జీర్ణం అవడానికి 2.5 గంటల టైం పడుతుంది. ఇది 100 గ్రాముల పసుపు కనుక సిద్ధాంతపరంగా ఒకవేళ తీసుకుంటే 350 క్యాలరీల శక్తిని ఇస్తుంది. కాబట్టి కేవలం ఇది ఏదో వర్ణకారక పదార్థం ఔషధమో కాదు, ఆహారం కూడా పసుపు.
ఇన్ని గొప్ప శక్తులు ఈ పసుపులో ఉన్నాయి. పసుపు కొమ్ము దీంట్లో కుర్కుమిన్ అనేటువంటి ఒక క్రియాశీలక పదార్థం మనకి లభిస్తుంది. అంటే పసుపులో ఏమిటి ప్రత్యేకత అంటే కుర్కుమిన్ ఉంటుంది. అలాగే ఈ కొమ్ములో 4% ప్రధానమైన నూనెలు కూడా ఉంటాయి. పసుపులో ఉండేటటువంటి ఈ కుర్కుమిన్ వల్లనే ఆ పసుపుకి ఆ రంగు వస్తుంది, ఆ ఎల్లో కలర్ అనేది. ఇక ఆయుర్వేదం గురించి చెప్పాల్సి వస్తే ఆయుర్వేద వైద్యంలో చర్మ వ్యాధుల నివారణకి వాడేటటువంటి గంధక తైలం, ఈ ఔషధం తయారీలో కొబ్బరి నూనెలో పసుపు పొడి, మిరియాల పొడి, అలాగే గంధకం చూర్ణం ఇవి కలిపి తయారు చేస్తాం ఈ గంధక తైలంలో. దీన్ని స్కిన్ డిసీజెస్లో వాడుతూ ఉంటాం, ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం మీకు చెప్పాలి. సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వీళ్ళు ఆ జంతువుల మీద కొన్ని ప్రయోగాలు చేశారు. ప్రయోగాల్లో ఏం తేలిందనేది తెలుసుకుంటే మనకి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ ప్రయోగాలలో అంటే జంతువుల మీద జరిపినటువంటి అధ్యయనాలలో ఈ పసుపు కీళ్ళ నొప్పులు అలాగే కీళ్ళ వాపు తగ్గటానికి ఎంతో సహాయపడుతుందని తేలింది. పైగా దీన్ని కంపేర్ చేశారు. మామూలుగా ఈ జాయింట్ పెయిన్స్, ఆ తర్వాత స్వెల్లింగ్స్ వీటిలలో ఫినైల్ బ్యూటాజోన్ అని దాన్ని వాడుతూ ఉంటారు. దాంతో సమానంగా ఈ పసుపు పనిచేసిందని తేలింది ఆ అధ్యయనాలలో. అంతేకాదు ప్రస్తుతం కీళ్ళ నొప్పులకి వాడే ఏ ఔషధానైనా మీరు తీసుకోండి, దానివల్ల తప్పనిసరిగా ఎసిడిటీ వస్తుంది, అలాగే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వస్తుంది, గ్యాస్ట్రిక్ అల్సర్స్ తయారవుతాయి, తలనొప్పులు తయారవుతాయి. నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు, NSAID. వీటితో తప్పనిసరిగా ఈ ఎసిడిటీలు, అల్సర్ ఫ్లేరప్ అవటం, తలనొప్పులు ఇలాంటివి వస్తాయి. ఒక్కోసారి ఇంటెస్టైనల్ పర్ఫరేషన్ లోపల బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది. అయితే విచిత్రంగా పసుపుకి ఇవే లక్షణాలు ఉంటాయి. అంటే ఈ కీళ్ళ నొప్పులు తగ్గించి వాపులు తగ్గించే లక్షణాలు ఉంటాయి, కానీ ఈ దుష్ప్రభావాలు ఉండవు. పైగా ఈ దుష్ప్రభావం తగ్గిస్తుంది పసుపు. ఎందుకు అంటే దీంట్లో ఉండేటువంటి కుర్కుమిన్ వల్ల. ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. అలాగే ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇది చాలా ప్రామాణికమైనటువంటి వైద్య విజ్ఞాన సంస్థ, వీళ్ళు కొన్ని అధ్యయనాలు జరిపారు. దీంట్లో కూడా ఈ హైడ్రోకార్టిజోను, ఫినైల్ బ్యూటాజోను వీటితో ఈ పసుపు సరిసమానంగా పనిచేస్తుందని తేలింది. అంటే యాంటీబయాటిక్స్తో పోలిస్తే ఈ ఫంగస్ కానీ సూక్ష్మజీవులపైన దీని ప్రభావం కానీ అంతగా లేదు. కానీ అయితే ఇలాగా యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ తోటి పోలిస్తే సరిసమానంగా ఇది పనిచేస్తుందని తేలింది ఈ అధ్యయనాల్లో. అలాగే ఇంకా అంతెందుకు, ఎక్కడికెక్కడికి వెళ్తున్నాం. మన హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంది కదా, NIN, వీళ్ళు కూడా కొన్ని పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనలో ఇంకా ఆసక్తికరమైన ఒక విషయం తెలిసింది. అదేంటంటే క్యాన్సర్ రాకుండా నివారించడానికి ఈ పసుపు అనేది తోడ్పడుతుంది అని వాళ్ళు తేల్చారు. అసలు మనకి అరకొర వైద్య సదుపాయాలు ఉన్నాయి. యాక్చువల్గా గ్రామాల్లో అయితే 1000 మందికి కూడా ఒక డాక్టర్ లేరు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో మన భారతీయులు ఈ మాత్రమైనా ఆరోగ్యంగా ఉంటున్నారు, క్యాన్సర్స్ ఇలాంటి వాటి బారిన అంతగా పట్టలేదంటే దానికి కారణం ఏంటంటే పసుపే. ఎందుకంటే పసుపుకి ఈ క్యాన్సర్ని నివారించే గుణం ఉన్నట్టుగా తేలింది, సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే పసుపు అని అలా వెళ్ళి ఆ పసుపు సారాన్ని వాడుతూ ఉంటారు, పసుపు మంచిది కదా అని. మనకేం కర్మ, ఏదో అమెరికాలలో, లండన్లలో ఇలాంటి ప్రదేశాలలో, విదేశాల్లో అయితే అలాంటి క్యాప్సూల్స్, ట్యాబ్లెట్స్ వాడటంలో ఒక అర్థం ఉంది. కానీ మనకి పసుపు సహజ సిద్ధంగా దొరుకుతుంది. కాబట్టి క్యాన్సర్ నిరోధకంగా మీకు పనిచేయాలంటే పసుపుని న్యాచురల్గా వాడితేనే మంచిది. యాజిటీస్గా అంటే ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్ లాగా కాకుండా న్యాచురల్గా వాడితే దీని యాంటీ క్యాన్సర్ గుణం మీకు ఉపయోగపడుతుంది. అలాగే మరొక విషయం, ఈ క్యాన్సర్స్ అనేవి ఆహార సంబంధంగా వస్తూ ఉంటాయి. కాబట్టి మీకు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఫుడ్ తోటే ఎదుర్కోవాలి. అంటే ఫుడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ మీకు రాకుండా ఉండాలంటే ఆ ఫుడ్కి పసుపుని కలిపి వాడుకుంటూ ఉంటే క్యాన్సర్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరొక విషయం ఉంది. గ్రామ ప్రాంతాలలో ప్రజలు సగటున 0.6 గ్రాములు వాడుతూ ఉంటారు పసుపుని, నగరాల్లో అయితే 0.4 గ్రాములే వాడుతూ ఉంటారు. అలా కాకుండా రోజు 1 నుంచి 1.5 గ్రామ్స్ కనుక ఈ పసుపును వాడితే అప్పుడు క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇలాగా అద్భుతమైనటువంటి ఔషధ తత్వాలు, ఔషధ విలువలు ఈ పసుపులో ఉన్నాయి. అయితే రకరకాల సమస్యలలో ఈ పసుపుని ఔషధం కింద వాడుకోవచ్చు. అంటే చిన్నపిల్లల సమస్యల దగ్గర నుంచి పెద్ద పిల్లల సమస్యల వరకు కేవలం పసుపుని మీరు మీ వంటింట్లో ఉంచుకుంటే, అంటే పసుపు కొమ్మును దంచి పొడి చేసి ఉంచుకుంటే వరుసగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అన్ని సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. 1, 2 కాదు, కొన్ని 100 ఉపయోగాలు ఉన్నాయి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఈ ఉపయోగాలని, అంటే పసుపుని ఔషధం కింద ఎలా వాడచ్చు, ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, ఈ విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.
శతం జీవ శరదో వర్ధమానః. శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.